गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. మనం ఓంకారం మొదలు పెట్టగానే ఈ భూలోకం నుంచి ఉపగ్రహం లాగా మన ఉపగ్రహాన్ని భూలోకం, భూవర్లోకం, సువర్లోకంలోకి వెళ్ళిపోయి వైకుంఠం వరకు వెళ్ళిపోయి ఆ వైకుంఠంలో, ఆ వైకుంఠపురిలో అక్కడ ఒక చోట కూర్చుని మనం ఈ విషయాలన్నిటినీ ఆ దివ్య జ్ఞాన ప్రబోధిని ఆ గ్రంథంలో విషయాల్ని మనం వివరించుకుంటూ ఉన్నాం ఆ స్వామి సన్నిధిలో, ఆ వైకుంఠంలో అన్నట్టుగా అనమాట. ముమ్మారు ఓంకారం అంటే భూలోకము, భూవర్లోకము, సువర్లోకము. ఎందుకంటే 3 స్థాయిలుగా, 3 జీవ ప్రసారాలుగా వచ్చింది కదా మనకి ఈ సృష్టి వ్యక్తం అవ్వడం అనేది. ఆ మూల స్థానానికి వెళ్ళాం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 74వ పాఠము 7/3/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత, ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1812లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథము, ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితం అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము
మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? ముందేమనుకున్నాం? వింటున్నాము అని. ఏమి వింటున్నాము? ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఎలా వింటున్నాము అది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇది చదివేటప్పటికల్లా మన స్థితి ఎలా ఉండాలన్నమాట? ఒళ్ళంతా చెవులు చేసుకుని అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినడం అనేది చేస్తుండాలి. ఆ స్థితికి వచ్చేయాలి మనం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. 10 అధ్యాయములుగా ఉన్నటువంటి గ్రంథరాజంలో మనము 9 అధ్యాయములు పూర్తి చేసుకుని ప్రసవింపబడ్డం. ఆ సృష్టి రహస్యములు అనేటువంటి గర్భము నుంచి ప్రసవింపబడి బయటకు వచ్చాం. బయటకు వస్తే ఈ లౌకిక జీవితంలో, ఈ స్థూల జగత్తులో, ఈ నిత్య జీవితంలో మనం ఎలా వ్యవహరించాలి, ఆ విషయాలన్నీ కూడా మనం 10వ అధ్యాయమైనటువంటి దివ్య జ్ఞాన అభ్యసన ఫలితములు అనే దాంట్లో చూస్తున్నాం. మనం ఎలా జీవించాలి అనే దానికి సూచనగా మనకి దాంట్లో అందజేస్తున్నారు. ఆ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందు ప్రారంభ వాక్యం గురించి చదువుకుని అప్పుడు వెళ్దాం. ప్రారంభ వాక్యము ఇట్లున్నది: ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఇది ఎప్పటి స్థితి? తప్పిపోయిన స్థితి ఎప్పుడుది మనకది? మనము దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము ప్రారంభించబోయేటప్పుడు ఇంకా మొదటి పాఠంలోకి రాబోతున్నాం. మొదటి పాఠం చెప్పుకునేటప్పుడు ఉన్న స్థితి అది మనకి. ఈరోజు 74వ పాఠంలోకి వచ్చాం. అప్పుడు ఆ స్థితిలో ఉన్నాం. మరి మనము ఇప్పుడు 9 అధ్యాయములలో దివ్య జ్ఞానము బోధించిన సంగతులను, సృష్టి రహస్యములను, పరిణామ పద్ధతిని తెలుసుకున్న తర్వాత, మరణానంతర స్థితులు, పునర్జన్మము, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత, అవగాహన చేసుకున్న తర్వాత, ప్రారంభ వాక్యంలో తెలిపినట్లుగా తప్పిపోయిన తత్వ దర్శనము స్థితిలో ఉన్నామా, లేక దొరికిన తత్వ దర్శనము స్థితిలోకి వచ్చామా? ఆలోచించండి. మిగతా విషయాలు మనం రేపు దీని గురించి చెప్పుకుందాం. మనం 10వ అధ్యాయంలో దివ్య జ్ఞాన అభ్యసన ఫలితం. దివ్య జ్ఞానం గురించి అది చెప్పినటువంటి విషయాలు మనందరం అవగాహన చేసుకున్న తర్వాత వాటిని నిత్య జీవితంలో మనం ఆచరణలోనికి తెచ్చుకుంటే జరిగే విషయాలు ఏంటనేది మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. మనం మరణ భయం ఒకటి పోతుంది. అంటే మరణం లేదు అనేది మొట్టమొదటగా మనకి తెలుస్తుంది. మరణము అంటే మనకి అందరిలోనూ ఉన్నటువంటి భౌతికంగా మన సామాన్యంగా ఉన్నటువంటి ఆ విషయం ఏదో మరణము అనే స్థితి ఏంటనేది అది మనకి పూర్తిగా అవగాహన అయింది. ఇక్కడ మరణం అంటే భౌతిక దేహాన్ని విడవటం తప్పితే
ఆ దేహంలో ఉండి ఇప్పటి వరకు ఈ 70-80 సంవత్సరాలు ఆ దేహంతో తిరిగాడనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇంకా ఉన్నాడు వాడు. దేహం వరకే వదిలేసాడు అంతే. దేహం మాత్రమే రాలిపోయింది. దేహం మాత్రమే కింద పడిపోయింది. దేహం మాత్రమే నాశనం అయిపోయింది. కానీ ఆ దేహంలో ఉన్నవాడు ఉన్నాడు. అంటే ఇంక మరణం లేనట్టే కదా మనకి. స్థితి మార్పు అంతే. ఆ విధంగా మరణ భయం లేదు. ఎందుకు ఇది ఈ అంగీని విడవటం అంటే, ఇప్పుడు చిరిగిపోయిన చొక్కా తీసేసామంటే, అయ్యో! ఎలాగా ఇప్పుడు చొక్కాలే మరి చిరిగిపోయింది చొక్కా, ఇదే యేసుకోవడానికి బాగోలేదు. ఎట్లా మరి ఇది తీసేసేద్దాం. తీసేసాము. తీసేస్తే ఎట్లా అంటే కొత్త చొక్కా వస్తుంది. కొత్త చొక్కా వచ్చింది గదా! చిరిగిపోయిన చొక్కా స్థానంలో కొత్త చొక్కా వచ్చేసింది. కొత్త బట్టలొచ్చేసినాయి బ్రహ్మాండంగా. అట్లాగే ఈ దేహాన్ని విడిచినటువంటి ముసలి దేహాన్ని విడిచినటువంటి స్థానంలో మళ్ళీ నవయౌవనంతో చక్కటి దేహం మళ్ళా మనకి ప్రసాదింపబడింది. మళ్ళీ ఆ దేహంలోకొచ్చి మరలా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అంటే అభివృద్ధి పదంకేసే వెళుతున్నాం. కాబట్టి విచారించాల్సిన అవసరం గాని, దుఃఖించాల్సిన అవసరం గాని, ఇటు చనిపోయిన వాడు గాని, చనిపోయిన వాళ్ళ ఆత్మీయులు గాని చేయాల్సింది ఏమీ లేదు. సంతోషించటమే అది. తర్వాత మత సంబంధమైన భయాలు గూడా లేవనుకున్నాం. సరే. ఇంకా ఏంటంటే, మనమందరము ఒక మహాపరిణామంలో ఒక భాగమనియును. అక్షరశః మనమందరము ఒక తండ్రి బిడ్డలమనియు ఎరిగియున్న వాడొకట చేత. ఇప్పుడు మనకి సోదరత్వము అన్నది నిశ్చయంగా తెలిసింది మనకి. ఊరికే అనుకోవటం కాదిది. ఊహగా అనుకోవటం కాదు. ఏంటి ఈ సృష్టి యొక్క విషయాలన్నీ విన్న తర్వాత, ఈ సృష్టి ఎలాగ ఆవిర్భవించింది? లోకాలు ఎలాగ ఏర్పడ్డాయి? ఆ లోకాల్లో జీవులు ఎలాగ ఏర్పడ్డారు? అన్నీ తెలిసిన తర్వాత అంతా ఒకే ఒక్కడి నుంచి వస్తూ ఉంది. ఆయన, ఆయన యొక్క సంకల్పము. అంటే అమ్మవారు. జగన్మాతాపితలు. అంటే మనందరికీ సృష్టిలో ఉన్నటువంటి సమస్తానికి జగన్మాతాపితలు ఒక్కళ్ళే. ఒక్కరి సంతానం ఇదంతా. సంతానం అంతా ఎవరము? ఒక్కరి సంతానము. ఒక దంపతుల యొక్క సంతానం. కాబట్టి మనమందరము తోబుట్టులం అయిపోయాం. సహ ఉదరులము. సోదరులము. సోదరుడు అంటే సహ ఉదరుడు. సోదరుడు. ఒక కడుపు నుంచి వచ్చిన వాళ్ళం. ఒక గర్భం నుంచి వచ్చిన వాళ్ళం. కాబట్టి ఇప్పుడు మనకి మన దివ్య జ్ఞాన సమాజం చెప్పినటువంటి ముఖ్యమైన లక్ష్యాలు. మొట్టమొదటి లక్ష్యం ఏంటి? జాతి, మత, లింగ, కుల, వర్ణ వివక్షత లేని విశ్వమానవ సౌభ్రాతృ అణుకేంద్ర నిర్మాణం. విశ్వమానవ సౌభ్రాతృత్వం, విశ్వమానవ సోదరత్వం. అది ఊహగా కాకుండా వాస్తవంగా యథార్థం అది. మనం ఇది అనుకోకముందు సోదరులమే. మనం ఈ విషయాన్ని అనుకోకముందు సోదరులమే. ఈ విషయం తెలిసిన తర్వాత మరింతగా రూఢి అయింది. మనం సోదరులమే. ఆ పద్ధతిలో మనం సోదరులుగా, అవతల వాడు మనల్ని సోదరుడుగా భావిస్తున్నాడా లేదా మనకు అక్కర్లేదు. అవతల వాడు మనకేంటి అనేది కాదు. మనం మన చుట్టూ ఉన్న వాటి పట్ల మన యొక్క విషయం ఏంటనేదే మనకి. ఎందుకంటే ఈ చుట్టూ ఉన్నదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మన నుంచి వచ్చింది. ఈ సృష్టి మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? మన నుంచి వచ్చింది. ఎవరికి వాళ్ళకి వాడు కేంద్రంగా ఉంటే చుట్టూ ఈ పరిధి ఉంది. అదే కదా, సముద్రం తీర ప్రాంతాల్లో, మైదాన ప్రాంతంలో చుట్టూ ఖాళీగా ఉంటుంది. చాలా మైళ్ళ కొలది ఖాళీగా. అక్కడ నిలబడి మనం ఉంటే ఎలా కనిపిస్తుంది? సముద్రం దగ్గరే ఉంటాం, సముద్ర ఒడ్డున. ఎలా కనిపిస్తుంది? మన చుట్టూ ఆకాశము, ఈ భూమి కలిసినట్టుగా ఒక రేఖ మన చుట్టూ ఒక వృత్తాకారంలో వచ్చేస్తుంది. దానికి కేంద్రంగా ఎవరు ఉంటాం? చూసేవాళ్ళు మనమే ఉంటాం. ఒకటి నుండి అలా చేసాము అనే చూచేవాడిని బట్టి సృష్టి, చూచేవాడు లేకపోతే సృష్టి లేదు. అందుకని ఇదంతా మన నుంచి వచ్చింది కాబట్టి
కాబట్టి మనందరం సహోదరులము అన్నట్టుగా అదొకటి రూఢి అయింది మనం ఈ విషయాలన్నీ తెలియడం వల్ల. అట్లా తెలుసుకున్న తర్వాత రూఢి అయిన తర్వాత ఇతను నా సోదరుడు అంతే. ఇక అవతల వాడు మనకి సోదరుడు శత్రువు అది అతని సంగతి మనకు అక్కర్లేదు. మన సంగతి ఏంటి ఈ విషయాలన్నీ సంగతులన్నీ తెలిసిన వాళ్ళమై అవగాహన వచ్చిన వాళ్ళమై దొరికిన తత్వదర్శనము కలిగిన వాళ్ళమై మనం చేసేదేంటి మన చుట్టూ ఉన్న వాళ్ళు సోదరులు సహోదరులు. అక్షరశః మనమందరము ఒక తండ్రి బిడ్డలమనియు ఎరిగి ఉన్నవాడు ఒకట చేత అతడు సర్వమానవ సౌభ్రాతృత్వము స్పష్టమైన సంగతి గాని కేవలము కవిభావము కాదని. కేవలము కవిభావం ఏదో ఊహగా అట్లా చెప్పుకుంటే చాలా బాగుంటుంది అని అట్లాగా ఊరికే కవిత్వము లేకపోతే ఊహగా రాయడాలు అట్లాగా కాదు. స్పష్టమైన సంగతి అది. ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షముగానున్న స్థితి గాని ముందెప్పుడో బహుకాలమునకు సంభవించునని ఊహించుకున్న స్థితి కాదని సూచన. ఇది ఏదైనా గాని మనం ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలో ఈ చివరగా మనకి తెలుస్తున్న విషయాలన్నీ మనం నిత్య జీవితంలో ఆచరణలో పెట్టుకోవడానికి ఈ విధంగా పెట్టుకుంటున్నాం ఈ విధంగా అని ఏదైతే ఉందో ఇవన్నీ అంతకుముందు ఉన్నవే. పొరపాటు పడి మనం ఏమయ్యాము నా కోసము అనేటప్పుడు కల్లా ఇది సృష్టి అంతా వేరు భావంలోకి వచ్చేసాం అనేకత్వంలోకి వచ్చాం. ఈ 9 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ విన్న తర్వాత సృష్టి రహస్యాలు ఈ విషయాలన్నీ మనం అవగాహన చేసుకున్న తర్వాత మనకి మొట్టమొదటి అభిప్రాయం ఏంటి ఏకత్వ భావన. ఇన్ని రూపాలతో వచ్చింది ఎవరు ఒక్కడే అనేకమయ్యాడు. వందలు వేలు విగ్రహాలు తయారు చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఒక మూస నుంచే ఒకే ఒక మూస. అట్లాగే ఒకే ఒక మట్టి ముద్ద ఒకే ఒక మట్టి ముద్ద. ఆ మట్టి ముద్ద నుంచి వందలు వేల విగ్రహాలు వచ్చాయి. అట్లాగా ఆయన నుంచే మొట్టమొదటిగా ఎవడున్నాడో ఆయనే ఈ రూపాలుగా మారాడు. ముందు లోకాలుగా అణువులుగా ఉండే ఆ అణువుల్ని సంయోగం చేస్తూ అనేక రూపాలుగా మారాడు. ఆ రూపాలకి చైతన్యమయ్యాడు. అభివృద్ధి పరుస్తూ ఈ మానవ నిర్మాణం దగ్గరికి వచ్చాము మానవ స్థితికి. ఇక్కడి నుంచి దివ్య మానవుడు ఈ విధంగా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏదైనా కానీ మొత్తం ఆయన తప్పితే ఇంకొకటి లేదు. నీరు మంచుగడ్డ కట్టుకున్నట్టు. మంచుగడ్డ విడిగా ఉన్నదా మనకి? నీరు మంచుగడ్డ అని 2 స్థితులు ఉన్నాయా విడివిడిగా? లేవు కదా. నీరే మంచుగడ్డ కట్టుకుంది. అటు నీరుగా అన్నం ఉంటుంది లేకపోతే ఇటు మంచుగడ్డగా అన్నం ఉంటుంది. అంతే తప్పితే 2గా లేవు అక్కడ. మంచుగడ్డలో నీరు చూద్దాం అనుకుంటే మంచుగడ్డ ఉండదు. నీటిలో మంచుగడ్డ చూద్దామంటే నీరు ఉండదు. ఇది అక్కడ. కాబట్టి ఇదంతా ఆయన నుంచి వచ్చింది. అది స్పష్టంగా మనకు అర్థమైంది. మొట్టమొదటిగా అర్థమైంది ఏకత్వ భావన. ఎందుకని ఏకత్వ భావన పెట్టుకోవాల్సి వచ్చిందంటే అనేకత్వంలో ఉన్నాం కాబట్టి, పొరపాటు పడుతున్నాం కాబట్టి, ఏకత్వం భిన్నత్వాన్ని మనం ఇప్పటివరకు చూస్తూ ఉన్నాం కాబట్టి, దాంట్లో ఉన్న ఒకే ఒక చైతన్యం ఏది ఉందో దాన్ని మనం మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు అది గమనికలోకి వచ్చింది మనకి. ఆ మెలకువ కలిగింది మనకి ఈ విషయాలను విన్న తర్వాత. ఇప్పుడు ఏకత్వ భావంలోకి వచ్చాం. ఏకత్వ భావన అనేటప్పటికల్లా మనందరము సహోదరులం అయిపోయాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సహోదరులంగానే ఉంటాం. ఒక తల్లి ఒక తండ్రి యొక్క బిడ్డలమే. అట్లా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ బిడ్డలముగా మనము ఉన్నాం కాబట్టి.
ప్రత్యక్షముగానున్న స్థితి గాని ముందెప్పుడో బహుకాలమునకు సంభవించునని ఊహించుకున్న స్థితి కాదని చూచు. సర్వవ్యాపకమైన భ్రాతృత్వము అంటే సోదరత్వము నిశ్చయమును బుద్ధి వానికి జీవితమును గురించి విశాలతరమైన చిత్తవృత్తిని కలిగించి ప్రతి విషయమును చూచుటకు విశాలమును అహంభావరహితమునైన దృష్టిని వస్తుంది. ఎప్పుడైతే మనకి సోదరుడు ఎప్పుడైతే మనకి సోదరుడు అనేటప్పటికి మనం అప్రేమతత్వం మేలుకుంటాం. విశాలతరమైపోతుంది. మన తల్లిదండ్రులకు పుట్టిన మన తోబుట్టులే కాకుండా మనం ఇప్పటి వరకు మనం ఎంతవరకు పరిమితమైన ఇప్పుడు మొత్తం సృష్టిలో ఉన్నటువంటి అందరూ కూడా మన సహోదరులు అన్నది భావన కలిగింది. సర్వవ్యాపకమైన సోదరత్వము నిశ్చయము అను బుద్ధి వానికి జీవితమును గురించి విశాలతరమైన చిత్తవృత్తిని కలిగి ఆ బాక్స్ లో వదిలి గారు ఇచ్చింది అయిపోయినాయి. ఇదేం చేసినారంటే అది పెట్టుకున్నారు ఒకసారికి ఉన్నాయి అవి మళ్ళా లోపల ఉంటే తీసాను. విశాలతమును అహంభావరహితమునైన దృష్టిని వస్తుంది. అందరి ప్రయోజనములు నిజముగా సమానములనియును ఎవ్వడూ ఇతరులకు నష్టము కలిగించి యథార్థమైన లాభమును బడయుజాలడనియు అతడు గ్రహించు. ఎవ్వడు ఇతరులకు నష్టము కలిగించి యథార్థమైన లాభమును బడయజాలడనియు. ఇప్పుడు మనకు కనిపించవచ్చు వాడికి నష్టం చేకూరిస్తే మన యొక్క అహం తృప్తి పడవచ్చు. వాడి మీద ఉన్నటువంటి కసి పగ మనకి తృప్తి ఉండొచ్చు మనకి, కానీ అది ఉపయోగం లేదనేది మనకి అర్థమైంది. అంటే క్రియ ప్రతిక్రియ సృష్టిలో ఉన్నటువంటి కాజ్ అండ్ ఎఫెక్ట్. మనం ఏం చేసామో దానికి ఫలితం తప్పనిసరిగా మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. మనం ఒకళ్ళకి నష్టం కలిగించామంటే మరలా ఇంకొకళ్ళు అదే నష్టాన్ని మనకు కలగజేస్తారు. కాబట్టి అది అర్థమైంది కాబట్టి ఇంకా మనం ఎదుటివాడికి నష్టం కలగజేయడం అనే పాయింట్ లేదు. మనకి ఎదుటివాడికి ఏం చేసాము అది తిరిగి మనకి వెంటనే వాడు రేపు ఎల్లుండో వచ్చే జన్మకో తప్పనిసరిగా ఆలోచన మెదిలింది. మనకి తప్పనిసరిగా మనకు వస్తుంది, బాధిస్తుంది. మనం వ్యతిరేకంగా ప్రేమ భావనతో ఉంటే మనకి సంతోషాన్ని కలుగజేస్తుంది. వాళ్ళకి కోపము, ద్వేషము, ఈర్ష్య, పగ ఇటువంటి భావంతో అంటే మళ్ళీ మనకు బాధ కలిగిస్తుంది, కష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మనకి కష్టాలు, మనకి సుఖాలు, మనకి సంతోషాలు ఇవన్నీ వేటి మీద ఆధారపడి ఉన్నాయి? మనం ఇతరుల పట్ల ప్రవర్తించే తీరును బట్టి మనకి సుఖమా, కష్టమా, దుఃఖమా ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అట్లా చూసుకున్నా కానీ మనం ఇతరులకి నష్టం చేకూర్చడానికి ప్రయత్నించాలి. ఇంకొక విధంగా అతను సోదరుడు, తోబుట్టు, మనందరము దేవుని బిడ్డలం కాబట్టి అతను ప్రేమతో చూడాలి. ఎలాగైతే పిల్లలను చూస్తున్నాడో అట్లాగా మనం కూడా మనం ఒకళ్ళనొకళ్ళు అలా ఆ విధంగా చూసుకోవాలి. అట్లా చూసుకున్నా కానీ మనం అవతలవాడికి నష్టం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఇదిగో ఈ విషయాలన్నీ మనకు అవగాహన వచ్చింది కాబట్టి ఎంత మన జీవితంలో జీవన విధానంలో ఎంత మార్పు వచ్చేస్తుందో చూడండి. అధ్యయనం విన్నంత మాత్రాన, ఎందుకంటే ఏ పద్ధతిలో విన్నాం మనం అవగాహన మొత్తం కూర్పు అమరిక మనకు అర్థం అయ్యేటట్టుగా చూసుకున్నాం. ఈ సృష్టి మనం దేంట్లో భాగమై ఉన్నామో ఆ సృష్టికి సంబంధించినటువంటి అమెరికా కూర్పుని మనం అవగాహన చేసుకునేటప్పుడు దాంట్లో ఉన్న విధానం ఏంటి,
ఏం జరుగుతూ ఉంది, ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఇదంతా ఎలా వచ్చింది, ఈ విషయాలను అర్థమయ్యేటప్పుడు కల్లా ఇంతకన్నా వేరేగా చేయలేము ఇక మనం. అంతకుముందు అరే ఇట్లా చేసామేంటి మనం అంతకుముందు ఏయో అనుకుంటాం. ఇప్పుడు ఇంకా ఎదుటివాడికి నష్టము చేయాలన్న ఆలోచన ఇంకా ఆగిపోయింది. ఎందుకంటే ఎదుటివాడికి నష్టం మనకే నష్టం వెంటనే మనకి అందుతుంది. అది ఎదుటివాడికి నష్టం చేసాం, ఇప్పుడు బాగానే ఉంది, వాడికి బాగా నష్టం చేసాం, తెక్క కుదిరింది, కాకపోతే నన్ను అలా చేస్తాడా ఇలాగా అని మనం అనుకుని సంతోషిస్తాం, వెరీ గుడ్. కానీ ఇంటర్న్ ఏమైంది, మళ్ళీ అంతే నష్టం మళ్ళీ మనకైనా జరుగుతుంది. కాబట్టి ఇంకా అది ఉపయోగం మనకి మనం వీడు అడుక్కునే వాళ్ళు ఉంటాడు పూర్వం రోజులు, అంటే ఇప్పుడు ఎవరు లేరు. కానీ కొంచెం మన కొరడా తీసుకుని పైన చొక్కా ఏమో పైన బట్టలు ఏమో లేకుండా దిగంబరంగా ఉంటాడు, ఆ ఒంటి మీద వేసుకుండా వీపు మీద కొరడాతో కొట్టుకుంటా ఉంటాడు, రక్తం కారుతా ఉంటుంది. అట్లా చూసి అర్రే అని చెప్పి వినోదంగా అనమాట. అది మనం చూసేవాడికేమో వినోదం, వాడికి ఎంత బాధ అయినా సరే దాన్ని వినోదంగా తీసుకుని మనం వాడికి ₹1, ₹2 డబ్బులు ఇవ్వడం. అట్లా సంపాదన వాడికి, ఇట్లా తనను తను కొట్టుకుని సంపాదిస్తున్నాడు వాడు. ఇక్కడ మనం ఇంకా సంపాదించేదేం లేదు, బాధలే మనకి, కష్టాలే, మనకు మనం కొట్టుకున్నట్టు. అది మనం అవతల వాడికి నష్టం చేకూరిస్తే కొరడాతో మనకి మనం కొట్టుకున్నట్టు, అంతకంటే వేరేం లేదు. కొట్టుకుంటే ఏమొస్తుంది, రక్తం వస్తుంది. కానీ మనకి డబ్బులు ఎవడెవడు అడంటే పాపం రోడ్డు మీద తిరుగుతా కొట్టుకుంటున్నాడు కాబట్టి అయ్యో పాపం వీడికి డబ్బులు లేక ఇలాగ చేస్తున్నాడని వాడికి ఒక డబ్బులు ఇస్తారు, వాడి జీవనం గడుస్తుంది దాని ద్వారా. కానీ ఇక్కడ ఎవడు మనకి డబ్బులు ఇవ్వడు, మనకి వచ్చేదేంటి కష్టం, దుఃఖం. కాబట్టి మనం ఇంకొకటికి నష్టం చేకూర్చడానికి ఏమాత్రం ప్రయత్నం చేయము. అందరి ప్రయోజనములు నిజముగా సమానములనియు ఎవ్వడు ఇతరులకు నష్టము కలిగించి యథార్థమైన లాభమును బడయదాలడనియు అతడు గ్రహించు. ఈ విషయం అతనికి స్వయం కృషి వల్ల నిరూపితమైన యథార్థత కానీ మత ఆదేశములను నమ్మినట్లు నమ్మవలసినది కాదు. జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్న ఏర్పాటును చూసాం మనం, ఏర్పాటును చూస్తే ఇంకా అంతకంటే వేరే లేదనేది అర్థమైంది మనకి. కాబట్టి మీరు ఇతరులకి నష్టం చేయకూడదు, మిమ్మల్ని మీరు ఎలాగా అని చెబితే మనకి అది ఏదో మతం వాళ్ళు చెప్పినవి అది ఎట్లా కుదురుతుంది అని మనం అనుకుంటాం. అట్లా కాకుండా సృష్టి యొక్క అమరికని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. మతాల్లో చెప్పినటువంటి ఆదేశాలకి చెప్పట్లం. వాళ్ళు మంచిగా ఉండండి, ఇట్లాగా ఇతరులతో ఇలా ప్రవర్తించండి అని వాళ్ళు చెప్తుంటారు. మతాలకి సంబంధించి పవిత్ర గ్రంథాల్లో ఆ విషయాలు చెప్తుంటారు. అలా చెప్తే మనకి అంత తొందరగా అందవు కదా, ఎందుకు ఉండాలి అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ విధంలో ఏమైంది, మనం సృష్టి యొక్క అమరికను చూసాం, మనం కూర్పును చూసేటప్పటికల్లా కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ కర్మ, యాక్షన్ రియాక్షన్, క్రియ ప్రతిక్రియ. తద్వారా ఏంటి, మొత్తం బంతి గోడ కొడితే మళ్ళీ తిరిగి వచ్చినట్టే, మనం ఏం చేస్తామో తిరిగి మనకే రావు. ఇవన్నీ మనం గమనించు. ఫిజిక్స్ లో, భౌతిక శాస్త్రంలో రూల్స్ అన్ని ఎలాగుంటాయో, నియమాలు, భౌతిక శాస్త్ర నియమాలు, అట్లాగే ఇక్కడ కూడా అనమాట. దాన్ని తొలగించడానికి వీలు లేదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనం నష్టం చేయడానికి చూడం, ఎందుకంటే అవతల వాడికి నష్టం అంటే మాకే నష్టం అనేది మనకు అర్థమైంది. మనుష్య జాతి అంతయు మొత్తమున నొక్కటొకటొచ్చే ఒకనికి అపాయం కలిగించున్నది ఇంకొకనికి ఎవ్వనికి నిజముగా మేలు చేయజాలదని. మనుష్య జాతి అంతయు మొత్తమున నొక్కటొకటొచ్చే ఒకనికి అపాయం కలిగించున్నది ఇంకొకనికి ఎవ్వనికి నిజముగా మేలు చేయజాలదనియు. దానివల్ల గలుగు హాని చేసిన వానినే గాక వాని చెంతనున్న వారిని అందరినీ బాధించునని అతడు చూచు. ఇట్లా ఈ విషయాలన్నీ మనకు అర్థమయ్యేటప్పుడు
మనం ఇప్పుడు అంత ముందు వరకు ఎట్లాగైతే ప్రవర్తించామో దానికి పూర్తి భిన్నంగా ప్రవర్తించడానికి ఇంకోటి చెప్పక్కర్లేదు. తనకి తనే నిర్ణయం చేసుకుంటాడు. ఇంకోడు ఇట్లాగా చేయండి, అలాగా చేయండి అని వాడు చెప్పటం, ఆయన చెప్పారండి అందుకని మేము కూడా అలాగా చేస్తున్నామండి అలా అనడం. ఇట్లాగా కాదు. మనకి మనంగా అవును ఇది ఇట్లా చేస్తే ఇలా ఉంది కాబట్టి మనం ఇలాగా చేయాలి. ఇలా చేద్దాం అని ఎవరికి వాళ్ళు ఇట్లా అనుకోవడం వల్ల అది స్థిరపడుతుందన్నమాట. అదే ఇంకోడు చెప్పి ఏదో అతని యొక్క మొహమాటం మీద, అతని యొక్క ప్రభావంతో ప్రస్తుతానికి అతని మీద ఉన్నటువంటి ప్రభావంతో ఏదో ఆచరిస్తుంటారు. కానీ ఎంతకాలం అది మళ్ళీ జారిపోతారు. ఎందుకంటే వీళ్ళ నుంచి రాలేదు ఆ నిర్ణయం. వీళ్ళకి వీళ్ళు నిశ్చయం కాలేదు. ఇప్పుడు ఈ పద్ధతిలో ఏంటంటే అవగాహన ద్వారా సృష్టి యొక్క అమరిక కూర్పు తెలుసుకోవడం ద్వారా, ఆ అవగాహన ద్వారా మనకి మనమే నిశ్చయం చేసుకోవడానికి, నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలిగింది. ఇది మారటానికి లేదు. ఎందుకంటే మనం అనుకున్నాంగా ఇది. అంతకుముందు వాళ్ళెవరో అనుకుంటే దాన్ని మనం ఆచరిస్తూ వెళ్తున్నాం. కాబట్టి అది ఎప్పుడైనా అది జారిపోవటానికి వీలుంది. ఇప్పుడు ఇది జారిపోవటానికి లేదు. మనకు మనమే మనకు మనం అనుకున్నప్పుడు ఇక దాని నుంచి బయటకి ఎందుకు వెళ్తాం? దాన్ని ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ అధ్యయనం మనకి ఇట్లాగా నిత్య జీవితంలో ఈ విధమైనటువంటి అవగాహనని కలిగించి మన యొక్క జీవన విధానాన్నే, మన యొక్క స్వభావాన్నే పూర్తిగా మార్చివేస్తుందన్నమాట. నువ్వు ఇట్లా ఉండని చెప్పేది లేదు. లా ఆఫ్ కర్మ ఇదండి. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉందండి. క్రియ ప్రతిక్రియ ఉందండి. మీరు ఏది నాటితే అదే ఏ విత్తనం నాటారు? మామిడి విత్తనం నాటారు. మామిడి చెట్టు వస్తుందా? వేప చెట్టు వస్తుందా? మీరు ఏ విత్తనం నాటితే ఆ విత్తనమే వస్తుంది. అట్లాగా మీరు ఏ పని చేస్తే దానికి సంబంధించి సంతోషము, దుఃఖము, కష్టము మనకు వస్తాయి తిరిగి. అది ఉన్న విషయం చెప్పాం. ఇతరులకి నష్టం కలిగిస్తే ఇంటర్న్ అదే నష్టం మనకి కలుగుతుంది. నష్టాలనే విత్తనం వేసాం కదమ్మా. నష్టాలనే విత్తనం వేసినప్పుడు నష్టం అనే చెట్టు పెరుగుతుంది. ఆ చెట్టు కింద ఉంటాంగా మనం. కాబట్టి ఆ నష్టం మనకే అన్నట్టుగా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ 9 అధ్యాయాల్లో ఉన్న విషయం చెప్పుకుంటూ వచ్చారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి యథార్థంగా ఉన్నటువంటి విషయాలు ఇవి. ఈ విషయాలు విన్న తర్వాత ఇంకొకటికి నష్టం చేయాలనే ఆలోచన మనకి కలుగుతుందా? వాడు మనకి నష్టం చేకూర్చొచ్చు. అయినా కానీ కొంత అక్కడ ఆగి వాడు మనకి నష్టం చేసిన దానికి తగ్గట్టుగా అటు వాడికి నష్టం చేయటం అనేది పాయింట్ కాకుండా దాన్ని సర్దుబాటు చేసుకుని మనం అవతల వాటికి చెప్పడానికి కానీ లేకపోతే అవకాశం లేకపోతే వదిలేయటం. అతని పట్ల జాగ్రత్తగా ఉండడం. అట్లాగే ఇదేదన్నా చేస్తాం కానీ అవతల వాడికి మళ్ళీ నష్టం చేయటం అనేది మనం చేయాలి. ఎందుకంటే ఇప్పటికే మనం అంతకు ముందు ఎప్పుడో ఈ జన్మలోనో అంతకు ముందు జన్మలోనో ఎక్కడో మనం నష్టం చేసి ఉన్నాం. కాబట్టి ఏం జరిగింది ఇప్పుడు? తిరిగి వచ్చి ఆ నష్టం మనకు వచ్చేసింది. అవతల వాడు వచ్చి మనకి నష్టం చేశాడు, మనకు బాధ కలిగించాడు. ఇది ఎక్కడది? అంతకుముందు మనదే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగీకరించడం. ఓకే ఇది మనది కాబట్టి మన దగ్గరకు వచ్చింది, ఎస్ అని అంగీకరించి దాని నుంచి తర్వాత ఏంటి అంతేగాని మనం మనకి నష్టం చేకూర్చుకుని థ్యాంక్స్ చెప్పడం. అది దీనివల్ల మనకి అవగాహన పెరిగి ఆ విధమైనటువంటి దీంట్లోకి మనం వస్తాం ఆలోచన విధానంలో. అతడు అందరితో పాల్గొన్న లాభమే తనకు నిజమైన లాభమని ఎరుగును. అందరితో కలిసి పనిచేయటం, అందరికీ దూరంగా వెళ్ళటం కాకుండా అందరితో కలిసి పనిచేస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి అందు గాని వికాసమునందు గాని తానే మాత్రము ఉన్నతి నొందినను అది తన యొక్కనికే గాక ఇతరులకు కూడా ప్రాప్తించినదని అతడు ఎరుగు. తన సాధనంతా కూడా
చేసేది ఇతరులకు కూడా వచ్చేటట్టు కాదు. తను ఒక్కడికే కాకుండా ఇతరులకు కూడా అన్నాడు. అతడు జ్ఞానము గాని ఆత్మ నిగ్రహము గాని బడసిన ఎడల నిశ్చయముగా అతనికి అది గొప్ప లాభమే గాని అతడు ఇతరులకు ఉపకారం చేసి వారిని బలపరుచునే గాని వారెవ్వరి నుండి దేనిని తీసుకున్నాడు. ఇట్లా అతను ఆ తత్వదర్శనం అందింది అతనికి. అతనికి తత్వదర్శనం అందితే ఏం చేస్తాడు? ఇక అది దాచిపెట్టేసుకుని దాన్ని గొప్పగా చూపిస్తూ వ్యాపారం చేయడు. ఇతరుల దగ్గర వ్యాపారం చేయకుండా మళ్ళీ ఇతరులని ఆ తత్వదర్శనం పొందేటట్టుగా ప్రయత్నం చేస్తాడు. అక్కడ జరుగుతుంది. ఎందుకని ఈ సృష్టికి సంబంధించినటువంటి అవగాహన మనకి దివ్య జ్ఞానము బోధించిన సంగతులన్నీ విన్నాడు వాడు. విన్న తర్వాత ఈ దొరికిన తత్వ దర్శనాన్ని ఈ పద్ధతిలో ఉపయోగించడే కాదు, వాళ్ళకు కూడా తత్వ దర్శనం దొరికేటట్టు చేస్తాడు. అంతేగాని వీడొక్కడు దాచేసుకోడు. మామూలుగా అయితే మనం ఏంటి, మనకి ఏదన్నా ఒక చక్కటి గొప్ప వస్తువు ఏదో దొరికింది, చాలా ఉన్నతమైన విషయం ఏదో తెలిసింది, వెంటనే దాచేస్తాం ఇతరులకు అందకుండా. జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకుని దానికి సంబంధించింది ఏదో కొద్దిగా బయటకు చూపిస్తూ ఉంటాం అన్నమాట. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు వీడు చాలా గొప్పవాడు, వీడి దగ్గర చాలా ఏదో ఉంది, మొత్తానికి రహస్యాలు ఉన్నాయి, వీడి దగ్గర జాగ్రత్తగా ఉండి వీడిని బతిమలాడుకుని ఆ రహస్యాలను పొందుదాం అన్నట్టుగా వీడిని గొప్పగా చేయటానికి అన్నట్టుగా దాచేసుకుంటాడు వాడు. కానీ ఈ విషయాలు విన్నవాడు అట్లా దాచుకోడు, మొత్తం అందరికీ పంచడానికి చూస్తాడు. వాళ్ళు కూడా ఆ తత్వదర్శనం పొందటానికి చూస్తాడు అనమాట. మానవ జాతి యొక్క పరిపూర్ణమైన ఆధ్యాత్మిక ఐక్యత నెరిగిన వాడగుట చేత అతడి స్థూల లోకంలో కూడా మానవ జాతి అంతటి పక్షములను పొందని లాభము నిజమైన లాభము కాదనియు, అంటే నేను ఒక్కడిని పొందితే సరిపోతుంది, నేను ఒక్కడనే ఆత్మదర్శనం పొందితే నేను ఒక్కనే హాయిగా వెళ్ళిపోవచ్చు, వీళ్ళతో నాకెందుకు అంటే కాదు. ఈ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులతో మనం ఐక్యమైతే తప్ప అది నిజమైన ఆత్మదర్శనం కాదు. ఆత్మదర్శనము అంటే అర్థం ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి ఈ కొటాను కొట్ట జీవులు ఎవరైతే ఉన్నారో, నక్షత్ర గ్రహ తారకులు ఏదైతే ఉన్నాయో, గ్రహాలు ఏవైతే ఉన్నాయో, సృష్టిలో ఉన్నటువంటి సమస్తము అణువు వాటితో ఏకత్వం పొందాలి. వాటన్నిటిని వదిలేసి మనం ఒక్కళ్ళం వెళ్ళటం అనేది కాదు. ఇక్కడ ఈ విషయాలు అర్థమైనప్పుడు ఏమవుతుందంటే, వీటిని వదిలేసి తను ఒక్కడే వెళ్ళటం కాదు. అందుకే మనకి 2 పాత్స్ అని వచ్చినాయి. మనకి అమృత యానము, ప్రత్యేక యానము అని చెప్పి మనం మన డివైన్ ప్లాన్ లో చెప్పుకున్నాం. అంటే ఒక పద్ధతి ఏంటి, ఎవడికి వాడు తను సాధన చేసుకుంటూ ఆత్మదర్శనం పొంది అలా నిశ్చలంగా ఉండటం, వాడు ఒక్కడ మిగతా వాళ్ళతో సంబంధం లేదు. ఇంకొకడు అటువంటి ఆత్మ దర్శనం పొంది కూడా నేను ఒక్కడిని పొందితే అట్లాగా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పొందాలి, వాళ్ళు కూడా దీంట్లో భాగం అవ్వాలి, అందరూ పరిపూర్ణులు కావాలి అని చెప్పి మళ్ళీ కిందకి దిగి స్థూలానికి వచ్చి ఈ స్థూల లోకంలో ఉన్నటువంటి అందరితోనూ తిరుగాడుతూ వీళ్ళందరూ పరిపూర్ణులు అవటానికి కావాల్సిన ఏర్పాట్లు ఏంటి, ఏ పద్ధతిలో వీళ్ళు చేపిస్తే, ఏ పద్ధతిలో వివరిస్తే వీళ్ళు పరిపూర్ణులు అవుతారు అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంతేగాని అక్కడ కూర్చుని మెదలకుండా అక్కడ ఉండిపోడు. ఇది ఒక పద్ధతి. ఈ విషయాలన్నీ మనకు అర్థమైన తర్వాత మనం ఒక్కళ్ళు ఆత్మదర్శనం పొందటం అనేది కుదరని పని, దానివల్ల ఉపయోగం లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు పరిపూర్ణులు అయ్యేదాకా మనం పరిపూర్ణులు అయినట్టు కాదు. కాబట్టి అందరూ పరిపూర్ణులు అయ్యేదాకా మనం దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తుంటాం. మిగతా జీవులందరితోనూ ఐక్యత పొందటానికి ప్రయత్నం చేస్తాము. కానీ ఇక్కడ ఎక్స్క్లూజన్ అనేది లేదు.
అవన్నీ తీసేయండి, ఇవి తీసేయండి, వాడిని తీసేయండి, ఇవి తీసేయండి, నేను ఒక్కడనే అన్నది లేదు ఇక్కడ. మొత్తం కలుపుకోవడం, ఇంక్లూషన్ మొత్తాన్ని మనవిగా చేసుకోవటం, సమస్తం కలిపి మనం దీంట్లో ఏది తీసేసినా మనం కొరవే. మన దగ్గర నిండుదనం లేదు, పరిపూర్ణం లేదు. ఆత్మదర్శనం వచ్చింది లేదు, ఆత్మదర్శనం లేదు మనకి. ఎందుకంటే అది లేదుగా, అది దాన్ని తోసేసాం మనం, ఎక్స్క్లూషన్, దాన్ని తీసేయండి అన్నాం. సో లేదు, మొత్తాన్ని కలుపుకుంటేనే టోటల్ గా ఉన్నదంతా ఇంక్లూసివ్ అయితేనే. ఇప్పుడు ఇంక్లూసివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని వేస్తుంటారు చూడండి. మాక్సిమం రీటైల్ ప్రైస్ మనకి వస్తువుల మీద దాని రేటు వేస్తుంటారు కదా, లేబుల్. ఆ లేబుల్ మీద ఏమని రాస్తారు? ఎంఆర్పి అంటే మాక్సిమం రీటైల్ ప్రైస్ ఇంక్లూసివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ ప్లస్ అని అనరు. ఆ రేటుకి మొత్తం కలిపింది అనమాట. అట్లాగా ఇంక్లూషన్ ఆఫ్ మన ఆత్మదర్శనం, ఇంక్లూషన్ ఆఫ్ ఆల్, సమస్తం ఈ క్రియేషన్ లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో, ఈ వ్యక్త సృష్టిలో మొత్తాన్ని కలుపుకుంటేనే మనకి అన్న భావన మనకుంది. అలాగా దానికి తగ్గట్టుగా మనం వెళుతూ ఉంటాం, అందరితో కలిసిపోయి వెళుతూ ఉంటాం. మానవ జాతి యొక్క పరిపూర్ణమైన ఆధ్యాత్మిక ఐక్యత నెరిగిన వాడగుట చేత అతడి స్థూల లోకంలో కూడా మానవ జాతి అంతటి కొరకును, మానవ జాతి అంతటి పక్షములను పొందని లాభము నిజమైన లాభము కాదనియు, అంటే వాళ్ళకి లేదు మనకుంది, కుదరదు. అందరికీ రావాలి ఆ లాభం, ఆ ఆత్మదర్శనం అందరికీ రావాలి, ఆ పరిపూర్ణత అందరికీ రావాలి అనేది మన యొక్క భావనగా ఉంటుంది. ఇది దివ్య జ్ఞానము ఈ సంగతులన్నీ అవగాహన చేసుకున్నాం. ఒకని పురోవృద్ధి ఇతరులందరి భారమును ఎత్తుటయ్యి ఉండవలెననియు, ఒకరి పురోవృద్ధి ఇతరులందరి భారమును ఎత్తుటయ్యి ఉండవలెననియు, ఒకడు ఆధ్యాత్మికముగా ఉన్నతి పడసినప్పుడు మొత్తము మీద మానవ జాతి అంతయు బహు స్వల్పమైనను అగోచరము గాని ఉన్నతిని పడయుననియు. వీడి యొక్క ఉన్నతి ఏమవుతుందన్నమాట? వీడు ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందే కొంది, ఆత్మదర్శనానికి దగ్గరయ్యే కొలది చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అతని యొక్క వెలుగు, అతని యొక్క ఆ ప్రభావం మిగతా అందరి మీద పనిచేస్తూ ఉంటున్నాను. అందరూ కూడా కొద్దిగా గొప్ప ఒక అడుగు ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది. యేసుక్రీస్తు అతను అందరి కోసం ఆ సిలువను మోశాడు కాబట్టి ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క ప్రభావం అందరి మీద పనిచేసి ఎంతో కొంత ఆ ప్రేమ, సేవ, త్యాగము ఇటువంటి లక్షణాలు కొంత పెరగటానికి అవకాశం ఏర్పడింది. అదే యేసుక్రీస్తు కనుక రాకపోయి ఉంటే ఇప్పుడు మరింత స్వార్థం పెరిగి మరింత ఘోరమైన పరిస్థితుల్లో ఉండేవాడు. అందుకని యేసుక్రీస్తుని పంపించింది ఆ పరమ గురు పరంపర. వాళ్ళు అక్కడ కూర్చుని ఎప్పుడు ఏది అవసరమో ఎవరిని పంపిస్తే ఈ మానవాళి మరింత ప్రమాదంలోకి వెళ్లకుండా అట్లాగా ఆపగలగము, ఆ విధంగా చూస్తూ ఉంటారు అన్నమాట. ఆ సమయానికి తగ్గట్టుగా అంటే పూర్తి స్వార్థపరత్వంగా అధికారం, జాతి అహంకారం, యుద్ధాలు. వాడు పక్క దేశం మీద ఒకడు ఇంకొక దేశం మీద యుద్ధం చేస్తున్నాడంటే వాడికి ఎంత అహంకారం ఉంటుంది మరి చూడండి. మనుషుల మీద మనుషుల్ని చంపేస్తున్నారు వాళ్ళు చూడండి మరి. అట్లాగా ఇవి చాలా తీవ్రంగా ఉండేవన్నమాట. యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి కొంత మేరకు ఆ సేవ, ప్రేమ అంటే అతని యొక్క ప్రభావం, అతని యొక్క ఉన్నతి ఈ అందరి జాతి, ఈ మానవ జాతి మొత్తం మీద కొద్ది గొప్ప ప్రభావం చూపించి మరీ ఎక్కువ రెచ్చిపోకుండా కొంత మేరకు బాగా ఆగటానికి వీలైందన్నమాట. ఇట్లా ఉంటుంది వాళ్ళ యొక్క ఉన్నతి. ఇట్లా ఆధ్యాత్మికంగా ఉన్నతి పడేవాడు ఎవడైనా కానీ ఈ విషయాలు తెలిసిన వాళ్ళు అవడం వల్ల ఏమవుతుంది, తన చుట్టూ ఉన్న వాళ్ళు పరిపూర్ణులు కావాలి. తను ఎంత మేరకు ముందుకు వెళ్ళాడో అంత మేరకు మిగతా వాళ్ళు కూడా రావాలి. అందరిని వదిలేసి గబగబా మనం ఒక్కళ్ళం వెళ్ళిపోతాం
అందరికి దారి కూడా చెప్పకుండా, వాళ్ళు ఏమి విషయాలు చెప్పకుండా మనం ఒక్కళ్ళం వెళ్ళిపోయి బ్రహ్మాండంగా ఆ కొండ శిఖరాన్ని చేరిపోదాం అని కాదు. అందరినీ తీసుకుని రండి పదండి రామానుజాచార్య లాగా. ఆయన ఒక్కడు వెళ్ళలేదు. ఇప్పుడు ఆయనకి 18 సార్లు గురువు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. గురువు ఉన్న చోటు, ఆయన ఉన్న చోటు దాదాపు ఒక 50-100 కిలోమీటర్ల దూరం. ప్రతిసారి నడిచెళ్ళి అక్కడికి ఆయన ఏదో విషయం చెప్పడం, అదండి ఇదని అది ఇది అని ఏదోదో విషయాలు చెప్పడం. అయితే నీకు దీక్ష వచ్చేసారి ఇస్తాను, ఇంకొకసారి రాపో అనేవాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాడు, మళ్ళీ వచ్చేవాడు. అట్లా 18 సార్లు తిప్పించాడు ఆయన రామానుజాచార్యుని. 18వ ఆ మంత్ర దీక్ష ఇచ్చాడు. మంత్ర దీక్ష ఇస్తే ఇంకా ఆయన పరిపూర్ణుడు అయిపోయాడు. రామానుజాచార్య పరిపూర్ణుడయ్యానని ఆహా అనుకుని వెళ్ళిపోయాడు ఆయన. లేదు, ఈ మానవ జాతి మొత్తం పరిపూర్ణం కావాలి అన్నాడు. గుడి గోపురం ఎక్కాడు, మొత్తం చెప్పేశాడు బాహాటంగా అందరికీ. అట్లా ఉంటాయి అన్నమాట. ఈ విషయాలు తెలుసు కాబట్టి ఆయనకి ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పు తెలుసు కాబట్టి నేను ఒక్కడిని పరిపూర్ణుడైతే అయ్యే పని కాదు. మొత్తం సమస్త మానవ జాతి పరిపూర్ణుడైతేనే ఇప్పుడు నేను పరిపూర్ణ అయినట్టు లెక్క అన్నది తెలుసు కాబట్టి అందరినీ పరిపూర్ణం చేయడానికి గోపురం ఎక్కి చెప్పాడని ఆ మంత్రాన్ని. ఒకడు ఆధ్యాత్మికముగా ఉన్నతి పడిచినప్పుడు మొత్తం మీద మానవ జాతి అంతయు బహు స్వల్పమైనను అగోచరము గారి ఉన్నతిని పడయునని మరి ఆయనని 1000 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటికీ మరి ఆయన చెప్పిన విషయాలు అలాగ అందుతూ ఎంతో మంది ముందుకు అడుగేయటానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. అదే మరి ఆయన ఏం చెప్పకుండా శుభ్రంగా ఒక్కడే వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకేముంది ఇప్పుడు మనకి? మనం ఎంత వెనకబడి ఉండేవాళ్ళం, ఈ మానవ జాతి అంత వెనకబడి ఉండేది. యేసుక్రీస్తు అట్లాగా ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు అనుకోండి, మానవ జాతి అంత వెనకబడి ఉండేది. వాళ్ళందరూ ఏం చేస్తారన్నమాట, వాళ్ళతో పాటు మిగతా వాళ్ళని తీసుకెళ్ళడానికి చూస్తారు. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క ప్రభావం మిగతా మానవ జాతి మొత్తం మీద పడిపోయి కొంచెం గొప్ప బహు స్వల్పమైనప్పటికీ అభివృద్ధిలోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. వెలుతురు కొరకు చేయు తీవ్ర ప్రయత్నంలో ఒకడు ఉదార హృదయంతో బాధ దుఃఖము ధరించిన ఎడల వాడు తన సోదరుల భుజముల నుండి బాధ దుఃఖమును బరువును కొంచెం ఎత్తిన వాడవునని ఎరుంగును. తను ఏదన్నా కష్టాలు పడ్డప్పటికి ఇప్పుడు 18 సార్లు తిరిగాడు రామానుజాచార్య. దానివల్ల ఏమైంది, మనం ఆ 18 సార్లు తిరగాల్సిన పని లేకుండా అయిపోయింది కదా. మనం ఆ బాధని, ఆ కష్టాన్ని ఆయన భరించాడు. ఈ మానవ జాతి భరించాల్సినటువంటి కష్టం ఏదైతే ఉందో, ఆ బాధ ఏదైతే ఉందో, ఆ బరువు ఏదైతే ఉందో, అదంతా ఆయన ఏం చేశాడు అనమాట, తను ఒక్కడే భరించాడు. భరించి మొత్తం అందరికీ చెప్పేసేటప్పటికల్లా ఆ బాధ బరువు ఇవన్నీ తగ్గిపోయినాయి కదా మిగతా మానవ జాతికి. అట్లా ఉంటాయి వాళ్ళ పనులు. యేసుక్రీస్తు మరి సిలువ తను మోశాడు అందరి కోసం, సమస్త మానవ జాతి కోసం. దానివల్ల ఏమైంది, అందరిలోనూ ఆ సేవ, ప్రేమ, త్యాగము అంత ఆ ప్రభావం చూపించడానికి అవకాశం ఉంది. దివ్య జ్ఞాని ఈ సోదరత్వము ఆశారహితులకు ఆశ కొల్పునది మాత్రమే గాక ఇతర సంగతులన్నిటి నుండి క్రమ పద్ధతిని అనుసరించి నిర్ధారణ చేయదగిన స్పష్టమైన సంగతి అని గుర్తించు. ఈ సోదరత్వం వల్ల ఏమవుతుంది, కొంతమంది చాలా వెనుకబడి ఉంటారు, ఆశారహితులుగా ఉంటారు. అసలు ఏమాత్రం ఆశ లేకుండా నిరాశతో, దుఃఖంతో, బాధలతో నా జీవితం ఇంతే, ఇక నన్ను ఈ బాధల, ఈ కష్టాలు, ఈ బాధల నుంచి బయటికి తీసుకొచ్చేవాడు ఎవడున్నాడు, నన్ను భగవద్ దర్శనం చేసేవాళ్ళు ఎవరున్నారు, నాకు అనుభూతిని అందించే వాళ్ళు ఎవరున్నారు నాకు అని నిరాశతో ఉన్న వాళ్ళకి ఆశ కొల్పినది మాత్రమే గాక ఏది, సోదరత్వం.
సోదరత్వం అనేటప్పుడు కల్లా అందరి పట్ల మనకి బాధ్యత వచ్చేసింది. అంతకుముందు మన తోబుట్టు మనకి మన తల్లిదండ్రుల వరకు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు ఇద్దరము ఆ తోబుట్టుల వరకే మనం ఆ బాధ్యత తీసుకున్నాం. బాధ్యతగా ఒకళ్ళకొకళ్ళు తమ్ముడి పట్ల అన్న, అన్న పట్ల తమ్ముడు, అక్క పట్ల చెల్లి, చెల్లి పట్ల అక్క, ఇలాగా అలాగే చెల్లి పట్ల అన్న, అక్క పట్ల తమ్ముడు, ఇలాగా అంతవరకే ఆ నలుగురు వరకు పరిమితమై వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. తీసుకుని ఒకళ్ళకొకళ్ళు తోడు ఒకళ్ళకొకళ్ళు ఎంతో తోడుగా ఉన్నారు. కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళు ఒకళ్ళ కష్టం వస్తే ఇంకొకళ్ళు తోడ్పాటు అందిస్తూ ఆ కష్టం నుంచి వాళ్ళని బయటకు పడేస్తూ ఇట్లాగా వాళ్ళు కలిసిపోయి ఉన్నారు. కానీ ఇప్పుడేమైంది మనకి మొత్తం సమస్త సోదరత్వం వచ్చింది మనకి. కాబట్టి ఈ బాధ్యత అందరి పట్ల మనం చూస్తాం. మన దగ్గరికి ఎవరైతే వస్తారో మనకి కనెక్షన్ మనకి సంబంధంగా ఎవరున్నారో మన దగ్గరలో ఉన్నా లేకపోయినా అందరి కోసము మనం పనిచేయటం మొదలు పెట్టాం. అందరి బాధ్యతకి అందరూ కష్టాలు తొలగటానికి ఎట్లాగా అన్నట్టుగా మనం ఆలోచన చేయటం కానీ ఏదైనా అవకాశం ఉంటే పనులు చేయటం కానీ ఇట్లాగా చేస్తున్నాం అందరి కోసం అన్నట్టు. అందుకే కదా మనం స్లోగన్ ఒకటి పెట్టుకున్నాం. అంతకుముందు స్లోగన్ ఏంటి? నా కోసం. దాన్ని మార్చి ఏం చేసుకున్నాము స్లోగన్ని? నా చుట్టూ ఉన్న వారి కోసం. అది ఇప్పుడు బలపడింది. నా చుట్టూ ఉన్న వారి కోసం ఊరికే ఊహ అంటాం కాదు, ఉన్న వాస్తవం యథార్థం అది. ఎందుకు చేయాలి? సోదరులు కాబట్టి. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? సోదరులు, సహోదరులు. ఒక తండ్రి యొక్క బిడ్డలం మనం. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళం మనం. మనందరికీ తల్లి ఒకటే, మనందరికీ తండ్రి ఒకటే అన్న విషయం మనకి ఇప్పుడు అర్థమైంది. కాబట్టి అందరి పట్ల మనం బాధ్యత తీసుకుని మనం చేయగలిగినంత ఇట్లా చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమైంది? ఎంతో నిరాశతో ఉన్న వాళ్ళలో ఆశ కలుగుతుంది. అంటే నన్ను నిరాదరణ చేశారు, నన్ను పక్కకి తోసేశారు, నన్ను గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అన్న ధోరణిలో నుంచి నా కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు అన్న ఆశ వాళ్ళలో కలుగుతుంది. మరి గాంధీ వచ్చాడు. గాంధీ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? అస్పృశ్యత. సమాజంలో కొంతమందిని దూరంగా పెట్టడం, ఏమాత్రం అసలు అంటుకోకుండా దూరంగా పెట్టడం, చాలా హీనంగా చూడటం వాళ్ళని. ఇప్పుడు వాళ్ళలో ఎంత నిరాశ కూడుకుని ఉంటుంది, మమ్మల్ని ఇలాగ వదిలేశారు అని. గాంధీ ఏం చేశాడు? అస్పృశ్యతని నివారించడానికి చూశాడు, అస్పృశ్యతను తొలగించడానికి చూశాడు. అదొక ఉద్యమం లాగా చేశాడు. వాళ్ళందరూ మానవులే, మన సోదరులే అని చెప్పి మొత్తాన్ని బాగా మార్పు చేశాడు. మరి ఈ రోజున అస్పృశ్యత ఏదో 1% ఉండొచ్చు, కానీ వాస్తవంగా మరి అప్పుడున్న దాంతో పోల్చుకుంటే అసలు లేనట్టే. ఇప్పుడు ఈ 70 సంవత్సరాల్లో మనం ఆ అస్పృశ్యతని పూర్తిగా పోగొట్టుకున్నాం. ఆ అస్పృశ్యతకి ఎవరైతే ఆ రోజున ఉన్నారో వాళ్ళ నుంచే ఈ రోజున అత్యున్నత పదవులు అధిష్టిస్తున్నారు. రాష్ట్రపతి పదవి కానీ, ప్రధానమంత్రి పదవి కానీ, ముఖ్యమంత్రుల పదవులు కానీ, అట్లాగా ముఖ్యమైన రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు వాళ్ళు. రాజకీయ పదవుల్లోకి వచ్చారు వాళ్ళు. ఒకప్పుడు దూరంగా పెట్టిన వాళ్ళు ఈ రోజున మనకి మనకి రాజుల్లాగా వచ్చి మన మీద పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు అంతగా కలిసిపోయారు వాళ్ళు. అది గాంధీ. ఇట్లా మనం ఒక్కళ్ళ కోసం ఈ జాతి మొత్తానికి పనిచేయటం వల్ల వాళ్ళ ప్రభావం ఏమైందనమాట. ఇదిగో ఇట్లాగా అందరిలో నిరాశని, నిస్పృహని కలిగించేస్తుంది, వాళ్ళలో ఆశ కలిగిస్తుంది. ఇది మనందరం కూడా ఇప్పుడు ఈ పద్ధతిలో ఆలోచించడం మొదలు పెడతాం అనమాట. అందరి కోసం. దీంట్లో ఎక్స్క్లూషన్ లేదు, ఇంక్లూషన్. ఇది శుద్ధ నిశ్చయమని తెలిసిన వాడొకట చేత తన చుట్టూనున్న వారి ఎడల వాని చిత్తవృత్తి పూర్తిగా మారిపో.
తన చుట్టూ ఉన్న వారి ఎడల వాని చిత్తవృత్తి పూర్తిగా మారిపో. మరి చూడండి, నా కోసం, నా చుట్టూ ఉన్న వారి కోసం అదే పనులేమీ తేడా లేదు. నిన్న నా కోసం చేశాను పని, అవే పనులు కదా ఈరోజు. మన రొటీన్ ఏం మారదు కదా. సంవత్సరాల తరబడి మనం అంతకుముందు ఏం చేశాము, నిన్న అదే చేసాము, ఇవాళ అదే చేస్తాము, రేపు అదే చేస్తున్నాం. మన పనుల యొక్క రొటీన్ పెద్దగా ఏం మార్పు ఉన్నది కదా. కానీ నిన్నటి వరకు ఎలా చేశాము? నా కోసం. మరి ఈ రోజు నా చుట్టూ ఉన్న వారి కోసం అనేటప్పటికల్లా మరి ఎంత తేడా వచ్చింది. ఇది శుద్ధ నిశ్చయమని తెలిసిన వాడొకట చేత. ఎందుకని? ఇది చుట్టూ ఉన్న వాళ్ళకే చేస్తున్నావు, నిన్న చేసిన పని కూడా అదే అనుకోవడంలో తేడా. ఇప్పుడు ఈ విషయాన్ని మనం విన్న తర్వాత మనకేం తెలిసింది? ఇది నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నాను తప్పితే నా కోసం కాదు అన్న విషయం అర్థమైంది, నిశ్చయమైంది. శుద్ధ నిశ్చయమని తెలిసిన వాడొకట చేత తన చుట్టూనున్న వారి ఎడల వాని చిత్తవృత్తి పూర్తిగా మారిపో. వాని చిత్తవృత్తి నిరంతర పరోపకార ప్రవృత్తి గలది అయి గాఢమైన సానుభూతితో కూడినదై ఉండు. అంత మార్పు వస్తుందో చూడండి. అందరం మహాత్ములు అయిపోతాం. ఒక గాంధీ, ఒక క్రీస్తు, ఒక రామానుజాచార్య, ఇట్లాగ ఎంతో మంది అలాగా మనం కూడా చేయటానికి అంటే అంత లార్జ్ స్కేల్లో చేయలేకపోవచ్చు. మన యొక్క పరిమితికి తగ్గట్టుగా మనం మన యొక్క ఎంత మేరకు మనం చేయగలుగుతాం. అసలు ఆలోచనలోనే తేడా వచ్చేసింది కదా. చేయటం ఎంత అది వేరే విషయం. భాగంలో మార్పు వస్తే అది నెమ్మదిగా అలాగే పెద్దదైపోతుంది. పెద్దది అవ్వకపోవచ్చు, చిన్నదిగానే చేయొచ్చు. మనం చాలా 10 మందితోనే మనం ఉంటాం. సామాన్యంగా మనకి ఎవరు అయినా కానీ చాలా తక్కువ సంబంధాలుగా ఉంటాయి కదా. ఎక్కువ మందితో ఏం సంబంధాలు ఉండవు కదా. గాంధీ భారత జాతి మొత్తంతో సంబంధం ఉంది ఆయనకి. ప్రపంచ మానవ జాతి మొత్తంతో సంబంధం ఉంది ఆయనకి. ఇక్కడ ఒక్క చోటే కాదు, అన్ని చోట్ల ఆయన ప్రభావం చూపించాడు. యేసుక్రీస్తు మొత్తం ప్రపంచ మానవాళి మీద ప్రభావం ఉంది ఆయనకి. మనకు అట్లా కాకపోవచ్చు. మన కుటుంబ సభ్యులు, మన చుట్టూ ఉన్న బంధువులు, మన మిత్రులు, వాళ్ళతోనే కదా మన వ్యవహారం. ఒక 5, 10 మంది, 20 మంది, వీళ్ళతో చాలు మనకి. అదే క్రమక్రమంగా అలాగా మరికొన్ని విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్న శ్రోతలందరికీ నమస్కారం.